మనం సత్యం సుందరం మూవీ మీద అయితే మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. చూసా ఎలా ఉంది? నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మనం ఆ స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. నీకు స్టోరీ ఎలా అనిపించింది అసలు? స్టోరీ ఎలా అనిపించడం అయితే స్టోరీ బాగుంది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఎలా అనిపించింది అంటే స్టోరీని ఎలా తీసుకెళ్లారంటే ఆ వే ఆఫ్ పోర్ట్రే బాగా తీసుకెళ్లారు. అదే వే ఆఫ్ పోర్ట్రే అన్నది తినలేనే. అదేం బిగ్గర్ స్టోరీ ఏం కాదు కదా. బిగ్గర్ స్టోరీ అది అసలు లేదు. అది ఒక థిన్ స్టోరీ లైన్ అంటే దాన్ని ప్రజెంట్ చేసే విధానంలోనే కొత్తగా ట్రై చేశారు అంతే. నిజంగా నాకు ఆ స్క్రీన్ ప్లే నాకు ఏం నచ్చిందంటే వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఆ ఉన్న క్యారెక్టర్ ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయటం, ఆ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ చెప్పడం అనేది స్క్రీన్ ప్లే లో చాలా బాగా నచ్చింది. వాళ్ళు చూపించడం ఆ విధానం, కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా యాంగిల్స్ బాగున్నాయి ఓకే. కాకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ సెటప్ గానీ ఆ సీన్స్ గానీ అది బాగా పెట్టారు నిజంగా. అందులో ఇల్లు ఆ ఊరు సైకిల్ సెటప్ కూడా బాగా పెట్టారు. నిజంగా సైకిల్ తొక్కేప్పుడే నువ్వు? సైకిల్ తొక్కాను, చిన్నప్పటి నేను తొక్కుతున్నాను. కానీ నాకు ఒక విషయం నచ్చింది ఏంటంటే ఆ సైకిల్ మీద సైకిల్ గురించి వాళ్ళు చెప్పిన విధానం బట్టి, సైకిల్ గురించి వాళ్ళు చెప్పిన విధానం ఒకటి పక్కన పెడితే ఆ సెటప్ కి తగ్గ పే ఆఫ్ కూడా బాగా ఇచ్చా నిజంగా. అందులో అంటే ఆఖరికి ఆ సైకిల్ చూసినప్పుడు నేను ఎన్నో సినిమాలకు అలాగా సైకిల్ మీద వెళ్ళాను. చాలా సినిమాలకి 1-2 సంవత్సరాలు కాదు, ఒక 5 సంవత్సరాల దాకా సైకిల్ మీద వెళ్ళాను సినిమాలకు. అంటే ఇప్పుడంటే ఈ మోడర్న్ పక్కన పెడితే మోడర్న్ ఏముంది, మోడర్న్ అంటే ఏం లేదు, మనకి అవైలబిలిటీ వచ్చింది కాబట్టి వస్తువులు కొనేసుకోగలుగుతాం. కానీ మామూలుగా నాకు ఎందుకో సైకిల్ మీద చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించేది అప్పుడులో ఇప్పటికంటాను. కానీ ఇప్పుడు మనం కమింగ్ టు ద మళ్ళీ సినిమాకి వస్తే, సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూపించారు, అది బాగుంది. కానీ నాకు అందులో అన్నిటికంటే బాగా నచ్చిన సీక్వెన్స్ ఏదైనా ఉందంటే ఆడు బయలుదేరి ఆ ఊరు నుంచి మళ్ళీ ఊరికి వెళ్దాం, ఆ పెళ్లికి వెళ్దాం, ఆ సీక్వెన్స్ దాకా తీసుకెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఆ బస్ జర్నీ గానీ ఆ కండక్టర్ తో మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి కదా. ఆ కండక్టర్ తో డిస్కషన్ చాలా బాగా తీసుకొచ్చారు. నిజంగా మనం ఎప్పుడు అంటే ఏదో ఒక క్యారెక్టర్ చూపిస్తే అది ఉంది వెళ్ళిపోయింది. కొన్ని సినిమాల్లో ఎందుకు పెట్టారు అనిపిస్తుంది, కొన్ని సినిమాల్లో వచ్చి వెళ్ళిపోతున్నట్టు. కానీ ఇందులోని ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులోని ఆ సైకిల్ ప్లస్ అందులో ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ ఏంటనుకుంటున్నాం, ఆ స్నేక్ వాళ్ళ ఇంట్లో పాము ఉందంటే పాముని కూడా ఒక రకంగా చూపించారు, సెటప్ ఇచ్చారు. అది మాట్లాడదాం ఎవరికి వెళ్ళే కొద్ది. కానీ ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు ఆ కండక్టర్ దగ్గర సీన్స్ కానీ, ఆ తర్వాత ఊర్లో జనాలు కానీ ఆ ఒక విషయం గమనించాలో తెలియదు. కానీ ఆ పెళ్లికి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న మనుషులే ఉంటారు వాళ్ళ చుట్టూ. అంతే, ఒకడు కూడా నెగిటివ్ గా మాట్లాడారు. ఒక్కడు ఒక వ్యక్తి కూడా సినిమా మొత్తంలో నెగిటివ్ గా మాట్లాడారు. సినిమాతో పెళ్లిలో జరిగిపోయింది. అంటే నాకు ఎలా ఉందంటే ఒక బాగా మైండ్ మొత్తం బాగా డిస్టర్బ్ అయిన వ్యక్తి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే మైండ్ సెట్ ఎలా మారుతుంది అనే కాన్సెప్ట్ బాగా ఎన్రోల్ చేశారు. అందులో వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది కదా, నీ వాయిస్ అయితే మారిందండి, మీరు ఆ ఊరు వెళ్ళినారు, ఆ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు అని చెప్పి. జనరల్ గా మనకు కూడా జరుగుతుంది. మనం పల్లెటూర్లు అంటే ఇష్టపడతాం, కానీ ఎక్కువ కాలం ఉండడానికి మాత్రం ఇష్టపడం. కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేము. ఎందుకంటే మళ్ళీ మన ఊరికి రావాలంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మనకి అలవాటు అవుతూ ఉంటది కదా. అలవాటు కాదు, ఇప్పుడు మనం ఉండేది ఎప్పుడు రొటీన్ గా ఉంటది. కానీ కొత్త చోటుకి ఎప్పుడైతే వెళ్తామో అది మనకి బాగా నచ్చితే గనక అది మనకి కొంచెం ఫేవరెట్ అయిపోద్ది. కరెక్ట్, అది పక్కన ఫేవరెట్ అయిపోద్ది, ఫేవరెట్ అవుతుంది, మళ్ళీ రావాలి. ఎందుకంటే అది ప్రతిరోజు మన దగ్గర ఉంటది కాబట్టి. కానీ ఏవేవైతే మన దూరంగా ఉంటాయో అవి మన అట్రాక్ట్ చేస్తాయి, మన ఫేవరెట్ థింగ్స్ అవుతాయి. నిజంగా ఈ సినిమా చాలా ఇప్పుడు అందరికి కులు మనాలి వెళ్ళాలని ఉంటది 2-3 నెలలు. కానీ కులు మనాలిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచు పడుతున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటది. అంతే, ఆ మంచుని చూడడానికి కొన్ని వేల రూపాయలు తగలేసుకొని మనం అందరం అంటే అదే. అవి ఏంటంటే ఎవరి దగ్గర ఉన్న అసెట్స్ ని వాళ్ళు గుర్తించరు, అసలు ఎవరి దగ్గర లేని అసెట్స్ ని వాళ్ళు ప్రేమిస్తారు. అంటే ఇప్పుడు థింగ్స్ అనే నీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ నీ దగ్గర ఉన్నాయనుకో, అవి 1 రోజు 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం, ఆ సంవత్సరం పాటు నీ దగ్గర ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. సంవత్సరం తర్వాత నీకు పాతగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా కాదు, రొటీన్ గా అనిపిస్తుంది. అదే అంటే నీకు పాత పడిపోయిన అంటే ఎప్పుడు చూసేదే కదా అని. నువ్వు మాట్లాడిన మాట రైటే, పాత పడిపోయింది అన్న మాట నువ్వు మాట్లాడింది 100% రైట్, కానీ రొటీన్ గా అనిపిస్తుంది అంతే. ఇంకా రెగ్యులర్ గా దాన్ని పట్టించుకోవడం అయితే ఇదంతా వేరే కాన్సెప్ట్. కానీ సినిమాలో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏదైనా ఉందంటే పెళ్లి సీక్వెన్స్. కార్తీక్ ఎంట్రీ కూడా పెద్ద హెవీలా ఏముండదు కదా అసలు, ఒక పెద్ద హెవీ ఎంట్రీ బీజిఎం అలా ఏముండదు. జస్ట్ సింపుల్ గా
మన రిలేటివ్స్ మన అలాగా పలకరిస్తారో సేమ్ యాజ్ అలా అంతే. ఉంటారు. సినిమా కానీ నాకు సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన పిలుపు ఏది నచ్చింది నీకు బాగా? బాగా బావా అన్నది బాగా నచ్చింది. అది మాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనలో చాలా మంది ఫ్రెండ్స్ బావా అని ఎందుకు పిల్లరు అందరూ ఇప్పుడు ఇప్పుడు అందరికీ బావా అన్న పిలుపు. అంటే ఫ్రెండ్షిప్ లో చాలా పదాలు మారినాయి. మాయా అన్నారు, మచ్చ అన్నారు, బావా అన్నారు, తర్వాత బ్రో అన్నారు, బ్రో అన్నారు, బో అంటారు. ఉంది అది కూడా ఉంది. కొంతమంది స్టైల్ గా ఉంటారు. బ్రోకి బీకి అలా చాలా మంది అంటారు. పదాలు మారినా ఫ్రెండ్షిప్ తీరి మారలేదు అసలు. కానీ అది మనం ఈ సినిమాలో ఒకటి గమనించాను. ఈయన స్టోరీ లైన్ బాగుంది, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. మనం ఆ మధ్యలో సైకిల్ అని ఆ స్నేక్ అని మాట్లాడుకున్నాం. కానీ సైకిల్ సెటప్ బాగా చేశారు. సైకిల్ సెటప్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే వాళ్ళు సైకిల్ వదిలేసారో ఆ సైకిల్ ఎవరికి వెళ్తుందని ఆలోచించాను. అంటే నేను కూడా అంతే. స్క్రాప్ లో పడతారన్నప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి కార్తీ తీసుకొచ్చి ఇదిగో బాబా ఇదే నీ సైకిల్ అనేటప్పటికి అక్కడ మంచి పే ఆఫ్ మాత్రం చాలా బయట. నిజంగా సైకిల్ కి మంచి పే ఆఫ్ ఇచ్చారు. సైకిల్ కి మంచి పే ఆఫ్ ఇచ్చారు. ఒక వస్తువుని ఎంత ప్రాపర్ గా యూజ్ చేసుకుంటానే ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు బాగా చేశారు. అంతే. సినిమాని 2-3 రోజులు, వారం రోజులు, తెల్లవారుజామున పొద్దున్న చూపించలేదు. నైట్ స్టార్ట్ అయితే పొద్దునకి సినిమా అయిపోయినట్టే ఉంది. ఒక నైట్ లో జరిగిపోయింది సినిమా మొత్తం. అవునంటే నాకు బాగా అనిపించిన పాయింట్ కూడా అదే. అంతే. అంటే నేను నమ్మేది ఏంటంటే ఒక మంచి కథ చెప్పాలంటే పెద్ద పెద్ద హెవీ ఫైట్స్ అక్కర్లేదు, హెవీ బీజిఎంస్ అక్కర్లేదు, అవసరం లేదు. హెవీ దాని ప్రెజర్ హోల్డ్ ఎమోషన్స్ అక్కర్లేదు, అవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కథను అందంగా చెప్పగలిగితే చాలని. అలాంటి కథనే వాళ్ళు బాగా చెప్పారు. మన జీవితంలో కూడా పెద్ద హెవీ ఇన్సిడెంట్స్ ఏమి ఉండవు కదా. ఏముండవు. ఇప్పుడు ఆ సినిమా బాగా క్లిక్ అవడానికి నాకు అనిపించిన రీజన్ క్లోజ్ టు రియాలిటీ. అంటే కొన్ని సీన్స్ చూసిన రియాలిటీ, చాలా సీన్స్ రియాలిటీకి దగ్గరగానే తీసారు. నిజంగా నాకు అందులో ఆ రియాలిటీ. ప్రేమ్ కుమార్ సినిమాలో ఒక అన్టోల్డ్ లవ్ స్టోరీ సీన్ ఉంటది. అది జాను అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ సత్యం సుందరం అవ్వచ్చు. అలాగా ప్రతి సినిమాలో ఒక అన్టోల్డ్ లవ్ స్టోరీ సీన్ ఉంటది. ఇందులో వాళ్ళ మరదల భావన పలకరించే సీన్ గానీ, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేది కానీ, తర్వాత భుజం మీద చేసినప్పుడు అప్పుడు వచ్చి ఆ ఎమోషన్ కానీ చాలా చాలా బాగుంది అసలు సినిమాలో. తర్వాత అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ భోజనాల దగ్గర సీన్ ఉంటది కదా, నచ్చిందని. వాళ్ళు ముగ్గురు పెట్టంటే అలా తిప్పితే బాగా ప్లేట్లు ఇన్ని పెట్టారు, ఇది ఇంకోటి పెడతారన్న సీన్. తర్వాత కార్తీక్ నేను ఇక పైన మాట్లాడంటే ఇక పైన మొత్తాన్ని మాట్లాడాలంటే ఆ గెస్టర్స్ గానీ అన్ని చాలా బాగుంది నిజంగా. ఆ బాబాయ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారికి మాత్రం మంచి సీన్స్ రాసి నాకు అన్నిటికంటే బాగా నచ్చిన సీన్ అదే. ఆ సీన్ అంటాం సారీ క్యారెక్టర్ అదే. వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ బాగా బిల్డ్ చేశారు నిజంగా. అంటే ఇప్పుడు మన ఇళ్లలో తల్లిదండ్రులు చాలా పొలైట్ గా ఉంటారు, మన పట్ల జెన్యూన్ గా ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకేమనిపిస్తుంది, బొక్క దొబ్బేస్తున్నారు అనుకుంటాం కానీ ఆ జెన్యూనిటీ మాత్రం మనకి అర్థమయ్యే టైంకి వాళ్ళు మనతో ఉంటారు కొన్నిసార్లు. అంతే. అది ఆ వింగ్ ని చాలా బాగా చూపించారు. ఆడు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకు ఎంత పెద్దడైనా సరే ఊరికి వెళ్తున్నా వాచ్ పెట్టుకోకపోతే ఎలాగాని వాళ్ళ నాన్న చూపించారు ప్రేమ గాని, మళ్ళీ ఆ నాన్నగారి పక్కనుండి ఆ ఇది గాని ఆ సెంటెన్స్ కానీ అది బాగా చూపించారు. నిజంగా ఫోన్ చేసినప్పుడు నేను రాలేకపోయినా బాధపడ్డం గానీ, వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసిన అయితే నాకు బాగా నచ్చిన సీన్ ఏదంటే ఆ వాచ్ పెట్టి సీన్. మన తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా మనం ఎంత ఎత్తెదిగినా సరే వాళ్ళకి చిన్నపిల్లల్లా కనపడదు. అంటే మనకు అనిపించచ్చు మనం పెద్దలు అయిపోయాను కానీ మనం పెద్ద అయ్యేదాకా పెంచింది మాత్రం వాళ్ళే కదా. ఆ సీక్వెన్స్ నా వాచ్ పెట్టి సీన్స్ తో బాగా నిజంగా. అంటే మళ్ళీ కని డబ్బు నుంచి 25 ఏళ్ళ దాకా మళ్ళీ పెంచి జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ 25 ఏళ్ళ తర్వాత జాబ్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోయి పేరెంట్స్ 1,000 కాదు 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోదు. నేను చెప్తాను కదా, సరిపోతుంది. రోజుల్లో మనం ఖర్చులు లిమిటెడ్ గా పెట్టుకుంటే 10,000 వచ్చినా బతికేయగలం. అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు తప్పు వీళ్ళది కూడా కాదు, చుట్టుపక్కల ఉన్న జనాలు. అంతే. ఆటోమేటిక్ గా ఒక 10 మంది ఐఫోన్స్ లేకపోతే బళ్ళు హెవీ బళ్ళు కొంటే ఆ టైప్ లాగుతుంది. ఒక థియరీ ఉంటది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ లోనే ఉన్నాం అనుకో, ఆ చుట్టుపక్కల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అయితే ఆ సిచ్యువేషన్ అదే ఎన్విరాన్మెంట్ తగ్గ మనం కూడా అలా మారిపోతాం, ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండాలి ఫస్ట్. అవును. ఆ థియరీ నేను కరెక్ట్ అని చెప్పట్లేదు కానీ ఫస్ట్ మన మీద మనకు కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చేసినా మనం చేసేది కాదు, మన మీద మనకు కంట్రోల్ ఉండి మన మీద మనకు కమాండ్ ఉంటే
ఒక ఫోకస్ గా మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయబోతున్నాం అని మన మీద మనకి గ్రిప్ ఉన్న రోజు ఎంతమంది మన చుట్టూ పొల్యూటెడ్ పీపుల్ ఉన్నా మనకేమి అసలు అవదు. ఒక క్రిమినల్ అంటే అలాంటిది ఈ సినిమాలో మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఆ హీరోని పెట్టి అతను డిస్టర్బ్ అయిన మైండ్ సెట్ ని మంచిగా ఎలా టర్న్ అయింది అంటే మనకు ఒకసారి పర్సనల్ గా నాకు ఒకసారి బాగా చిరాకు దొబ్బినప్పుడు లేకపోతే ప్రెషర్ పాటలు వింటూ ఉంటాను. కొంతమందికి ఏం ఆడతారు, అలా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకి ఉంటాయి. అంతేకాని సినిమాలో కానీ మంచి థెరపీ లాంటిది సినిమా. నిజమే, ఒక మంచి పీస్ఫుల్ థెరపీ లాంటిది. నైట్ టైం పడుకునేటప్పుడు ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే నేను యూట్యూబ్ లో పీస్ఫుల్ మ్యూజిక్ అని ఉంటుంది, కొడితే వస్తాయి. అలాంటివి ఎత్తుక్కుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక్కొక్కసారి పడుకున్నాను. అప్పుడు నిజంగా బాగుంటది. అలాంటి ఫీల్ ఇచ్చింది సినిమా చూస్తున్నప్పుడు. నిజంగా అందులో వాళ్ళు చెప్పిన విధానం కూడా బాగుంది. అంటే దానికి మళ్ళీ ఆ ఊరికి రాకూడదు అన్న విధానం, తన మూడ్ని మార్చి నేను ఊరు మొత్తం తిరిగి చూడాలి అన్న ఎన్విరాన్మెంట్ కి తనని తీసుకెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో చూసే కొద్దీ ఒక వ్యక్తి నచ్చడు, ప్రతి ఒక్కళ్ళు మనకు నచ్చుతారని లేదు. ఒక వ్యక్తిని చూసాం, సో ఆ వ్యక్తి అన్నీ నచ్చకపోవచ్చు అసలు, కానీ ఆ వ్యక్తితో ట్రావెల్ అవగా ఆ వ్యక్తి అందరికంటే బాగా నచ్చకపోవచ్చు. అంతే, అది ఏంటి అన్నది మనకి ఎదురయ్యే పరిస్థితులు బట్టి ఉంటుంది అంతే. కానీ ఈ పరిస్థితులు, ప్రభావాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మంచి ఫీల్ కలిగింది నిజంగా. ఆ తర్వాత ఈ చిన్నపాటి ఇందాక పాము గురించి చెప్పి ఆ పాము క్యారెక్టర్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ సినిమా స్టాండ్ అవుట్. ఏదో చెప్పారు అన్నట్టు కాకుండా పాము ఉంది నిజంగా అన్నట్టుగా ఆ బావి దగ్గర పాము కూడా వెళ్ళింది అటుపక్క. తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని ఆ ముంతలో మందు కొట్టేసి అదే బీర్ తాగేసి గాని, అంటే నాకు ఆల్కహాల్ తాగేదంటే ఇష్టం ఉండదు నాకు, విజువల్ గా చూసినప్పుడు మాత్రం బాగుంది, నిజంగా బాగుంది. విజువల్ గా చూస్తున్నాడు మాత్రం బాగుంది. కానీ మాట్లాడుకునే మాట్లాడగానే మధ్యలో, కానీ నిజంగా మనం బీర్ అనుకున్నాం, మన తాగి చాలా బీర్ కాదు, వాళ్ళ కళ్ళు తాగి బీర్ చూపించారు వాడికి. ఒక సీన్ లో గట్టి గమనిస్తే వాళ్ళు అక్కడ నీటిలో కూర్చొని తాగుతున్నప్పుడు ఆడు ఇలా ఇంకో తీసుకోబావని చేతికి ఎత్తున్నాడు, పై హై యాంగిల్ షాట్ పెట్టినాడు, దాని లోపల మజ్జిగ అది కళ్ళు ఉంటది, కళ్ళని బీర్ కానీ చేశారు. ఏదన్నా కానీ అంటే సినిమాలో చిన్నపాటి ఫ్లా ఉంటుంది, అది ఒక్క చిన్న ఫ్లా అంతే. ఆ ఫ్లా అంతే, అది దాన్ని మనం పెద్దగా చేయకూడదు, అదేదో చాలా మైన్యూట్. అది ఇన్ని డీటెయిల్స్ పెట్టా సైకిల్ మీద డీటెయిల్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది అసలు బాగా ఒక ఎమోషనల్ కనెక్ట్ లో బాగా తీసుకెళ్లారు అనిపించిన సీన్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ పలకరించే తీరుగా, అతన్ని ట్రీట్ చేసే విధానం గాని, నిజంగా ఇంత బాగా ట్రీట్ చేస్తున్నాడు. వీడి పేరు కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నాను నేనని, మొహమాట వస్తుంది, ఇబ్బంది పడుతున్నాను అడిగితే మళ్ళీ అలా అనుకుంటాడేమో అని అతనికి చెప్పకుండా వెళ్ళిపోయేటప్పుడు వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, నిజంగా నేను నిజంగా ఆ ఇంటికి వెళ్ళిపోయాను నేను. అక్కడ ఆ తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది మీరు వచ్చారా అని అడిగినప్పుడు ఇలాగా వాళ్ళ ఆవిడకి వివరించిన తర్వాత ఆ కొంచెం అక్కడ సీక్వెన్స్ జరుగుతుంది, అక్కడ వివరిస్తున్నాడు చిన్న చిన్న టకటకమని షార్ట్, అదే షార్ట్స్ అదే కొంచెం వివరించాడు కదా స్లోగా. ఇంకోటి ఏంటంటే నాకు ఈ సినిమా నచ్చడానికి కూడా కారణం అదే, ఒక మంచి సింపుల్ స్టోరీని హెవీ ఎమోషన్స్ లేకుండా ఉన్న ఎమోషన్స్ సటిల్ గా వాడుకుని ఈ సినిమా మొత్తం చెప్పాం. అయితే ఈ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ని ఎక్సలెంట్ గా చూపించారు. నాకు ఈ సినిమా చూసినప్పుడు నచ్చిన పాయింట్స్ అయితే ఇవే. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోకండి, మాకు వీలైనంత వరకు మేము చూసినవి అన్ని కూడా రిమెంబర్ చేసుకుని మరి చెప్పాము మీకు. అయితే ఈ సత్యం సుందరం ఎందుకు మాకు అంత స్పెషల్ గా అనిపించింది అంటే, రీసెంట్ టైమ్స్ లో యాక్షన్ లేదంటే హెవీ ఎమోషన్ తప్ప ఒక మంచి కథలా చెప్పి సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి. అప్పట్లో నాకు బాగా నచ్చిన సినిమా సీతమ్మాయిలో సిరిమల చెట్టు, అది కూడా ఇలాంటి ఒక మంచి ఇది చెప్పారు, మంచి స్టోరీని. అంటే నార్మల్ స్టోరీ కాకపోతే మహేష్ బాబు వెంకటేష్ మధ్య ఉండే బాండింగ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సెటప్ కానీ చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత అలాంటి సినిమాలు చాలా వచ్చినా కూడా, 1-2 శతమానం భౌతులైన సినిమాలు బాగున్నా కూడా, ఈ మధ్యకాలంలో ఈ సత్యం సుందరం అనే సినిమా అలాంటి ఒక ఫీల్ని ఇచ్చింది. అలాంటిది అంతకన్నా మంచి ఫీల్ని ఇచ్చింది. మాకైతే పర్సనల్ గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయాలు పంచుకోండి కామెంట్ సెక్షన్ లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకోవడానికి మా సాయి శక్తిలో మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.